హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఆర్ఎస్ లెర్నింగ్స్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే కంప్యూటర్ బేసిక్స్లోని పార్ట్ 2. ముందు మనం ఇవన్నీ నేర్చుకున్నాం. ఏంటి, కంప్యూటర్ ఎలా వర్క్ చేస్తుంది, డేటా ఏంటి, యాక్సెప్షన్ ఏంటి, స్టోర్ ఏంటి, ప్రాసెస్ ఏంటి, రిజల్ట్. సో ఇదంతా నేర్చుకున్నాం. సో ఇప్పుడు కంప్యూటర్ పార్ట్స్ ఆఫ్ కంప్యూటర్ గురించి నేర్చుకోబోతున్నాం. సో పార్ట్స్ ఆఫ్ కంప్యూటర్ అంటే కంప్యూటర్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయి, అందులో ఒక్కొక్కటి మనకి ఎలా యూజ్ అవుతాయి. సో చూసారు కదా, ఇవన్నీ కలిపితే మనం కంప్యూటర్ అంటారు. సో ఫస్ట్ వన్, దీన్ని మనం కంప్యూటర్లో మానిటర్ అంటాం. సో కర్సర్ చూపిస్తుంది కదా, దీన్ని మనం మానిటర్ అంటాం. సో నెక్స్ట్ వచ్చేసి దీన్ని మనం CPU అంటాం. CPU ఫుల్ ఫామ్ ఏంటంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సో CPU అనేది మన మానిటర్కి హార్ట్ అండ్ బ్రెయిన్ లాంటిది అనమాట. సో కంప్యూటర్కి సంబంధించి ప్రతి విషయం కూడా ఇందులోనే జరుగుతుంది. సో CPU అనేది మొత్తం కంప్యూటర్కి హార్ట్ అండ్ బ్రెయిన్, మీకు అర్థమైపోయి ఉంటుంది, హార్ట్ అండ్ బ్రెయిన్ లాంటిది అనమాట. నెక్స్ట్ వచ్చేసి కీబోర్డ్. సో దీన్ని మనం కీబోర్డ్ అంటాం. సో మనం ఏదైనా డేటా ఇవ్వాలనుకుంటే సో ఈ కీబోర్డ్ ద్వారానే ఇవ్వగలం. కాబట్టి ఇది కూడా ఒక రకంగా చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మౌస్. సో మనం ఇచ్చిన డేటాని అటెంప్ట్ చేయాలంటే ఈ మౌస్ అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది. సో ఫస్ట్ వచ్చేసి బేసిక్ కంప్యూటర్ యూజర్స్కి నేను చెప్తుంది ఏంటంటే, ఏది ఇన్పుట్ డివైస్, ఏది అవుట్పుట్ డివైజో ఫస్ట్ మనకి తెరాలి. సో ఇది డేటాని, మనం ఇస్తున్న డేటాని తీసుకుంటుంది కాబట్టి మనం దీన్ని అవుట్పుట్ డివైస్ అంటాం. సో మనం దీని ద్వారా డేటాని ఇస్తున్నాం కాబట్టి కీబోర్డ్ ద్వారా దీన్ని ఇన్పుట్ డివైస్ అంటాం. సో తీసుకుంటున్న దాన్ని అవుట్పుట్ డివైస్ అంటాం, ఇస్తున్న దాన్ని ఇన్పుట్ డివైస్ అంటాం. సో అలా ఆ రకంగా మౌస్ని కూడా ఇన్పుట్ డివైస్ అనే అనాలి. CPU. సో CPU అనేది మొత్తం డేటాను ప్రాసెసింగ్ చేసి రిజల్ట్ మనకి ఇస్తుంది కాబట్టి దీన్ని కూడా ఇన్పుట్ డివైస్ అనే అంటారు. ఇన్పుట్ డివైస్ ఆర్ నార్ అవుట్పుట్ డివైస్ అని కూడా అంటాం అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే 4 పార్ట్స్లో ఒక్కొక్క పార్ట్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మానిటర్. సో మానిటర్ వచ్చేసి 2 టైప్స్ ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ వచ్చేసి మోనోక్రోమ్ మానిటర్. మోనోక్రోమ్ మానిటర్ అంటే ఏంటి? ఫస్ట్ వచ్చేసి మానిటర్ అంటే మనకి టీవీ స్క్రీన్ లాగా ఉంటుంది. సో మానిటర్లో 2 టైప్స్ అంటున్నాను కదా, అదేంటంటే ఫస్ట్ వన్ మోనోక్రోమ్ మానిటర్. మోనోక్రోమ్ మానిటర్ అంటే బ్లాక్ అండ్ వైట్ మానిటర్స్ అనమాట. బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ ఉండి ఫర్గ్రౌండ్లో వైట్ కలర్ ఉంటుంది. సో దాన్ని మనం మోనోక్రోమ్ మానిటర్ అంటాం. సాధారణంగా ఇది ఎవరో ఉపయోగించారు కొత్తగా. సో సెకండ్ వన్ వచ్చేసి కలర్ మానిటర్. కలర్ మానిటర్ అనేది మనం ఎక్కువగా ఉపయోగిస్తున్నాం. నేను ఇప్పుడు చూపించింది ఏంటంటే కలర్ మానిటర్. సో టైం టు టైం కలర్ అనేది చేంజ్ అయిపోతుంటుంది. సో మానిటర్ అంటే ఇది. నెక్స్ట్ వచ్చేసి సిపియుని ఇందాక చెప్పాను కదా, సిపియుని మనం సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటాం. సిపియులోని మేజర్గా 3 పార్ట్స్ ఉంటాయి. ఈ 3 పార్ట్సే సిపియుకి హార్ట్. సో కంప్యూటర్కి సిపియు హార్ట్ అండ్ బ్రెయిన్ ఎలాగో ఈ 3 పార్ట్స్ కూడా సిపియుకి హార్ట్ అండ్ బ్రెయిన్ లాంటివే. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మెమొరీ యూనిట్. మెమొరీ యూనిట్ అంటే మనం సపోజ్ ఒక డేటా ఇచ్చామంటే ఆ డేటా మెమొరీ యూనిట్ తీసుకుని వెంటనే కంట్రోల్ యూనిట్కి పంపిస్తుంది. సో దాన్ని మనం కంట్రోల్ యూనిట్ CU అంటాం. సో మనం ఇచ్చిన డేటాని మెమొరీ యూనిట్ తీసుకుని వెంటనే కంట్రోల్ యూనిట్లోకి పంపిస్తుంది. సో కంట్రోల్ యూనిట్లోకి పంపించిన తర్వాత ఏం జరుగుతుందంటే కంట్రోల్ యూనిట్ మొత్తం డేటా అబ్జర్వ్ చేసి స్టెప్ బై స్టెప్ 1 by 1 ఒకదాని తర్వాత ఒకటే ఈ ALU అర్థమెటిక్ లాజికల్ యూనిట్లోకి పంపిస్తూ ఉంటుందన్నమాట.
సో అథమెటిక్ లాజికల్ యూనిట్ అంటే కాల్కులేషన్స్ ఎక్కువగా చేస్తుంది. కాబట్టి అథమెటిక్ లాజికల్ యూనిట్ కాల్కులేషన్ అన్నీ చేసేసిన తర్వాత ఏం చేస్తుందంటే మెమొరీ యూనిట్కి సంబంధించిన అన్ని మెమొరీ యూనిట్లోకి, కంట్రోల్ యూనిట్కి సంబంధించిన అన్ని కంట్రోల్ యూనిట్లోకి పంపించి, ఆ తర్వాత కంట్రోల్ యూనిట్ కూడా మెమొరీ యూనిట్లోకి పంపించిన తర్వాత ఈ మెమొరీ యూనిట్ అవుట్పుట్ డివైస్ అయిన మానిటర్కి పంపించి మనకి చూపిస్తుంది అనమాట. సో సిపియు చేసే ప్రాసెస్ ఇదే ఫ్రెండ్స్. సో అర్థమైంది కదా సిపియు ఏం చేస్తుందో. నెక్స్ట్ ఏంటంటే మౌస్. సో 2 parts చెప్పుకున్నాం కదా, మానిటర్, సిపియు. ద థర్డ్ వన్ ఈస్ మౌస్. మేజర్గా 4 parts. సో మౌస్ అంటే మనకి జస్ట్ లైక్ ఇలా కనబడుతుంది అనమాట. మౌస్ అంటే ఎలక కాదు. సో ఈ మౌస్ అనేది మనం సెలక్షన్స్కి, ఆప్షన్స్కి వాడుతూ ఉంటాం. సో మౌస్లోని ఏ బటన్స్ ఏంటో ఎవరికి తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను చూడండి. మౌస్లో వచ్చేసి దీన్ని మనం రైట్ క్లిక్ అంటాం. దీన్ని మనం మేజర్గా ఏదైనా ఆప్షన్, ఏదైనా అప్లికేషన్ని సెలెక్ట్ చేయడానికి అంటే ఓపెన్ చేయడానికి వాడుతూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి సెంటర్లో ఉంది కదండి వీల్లాగా, దాన్ని మనం స్క్రాలర్ అంటాం. ఏంటంటే స్క్రాలర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్లో ఏదైనా సెర్చ్ చేసాం. సో కిందకి వెళ్ళాలంటే మనం స్క్రోల్ చేయాలి, దాన్నే స్క్రాలర్ అంటారు. కిందకి డౌన్ అవ్వాలంటే. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే దీన్ని రైట్ క్లిక్ అన్నాం కదా, దీన్ని మనం లెఫ్ట్ క్లిక్ అంటాం. సో లెఫ్ట్ క్లిక్ అంటే రైట్ క్లిక్ ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేయడానికి వాడతాం. సో లెఫ్ట్ క్లిక్ ఏంటంటే ఆ అప్లికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని చూడడానికి వాడుతుంటాం. సో అప్లికేషన్ ఓపెన్ చేస్తే ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా అంటారు. సో ఇదేంటంటే ఆ అప్లికేషన్ డేటా, స్టోరేజ్, అప్లికేషన్ ఫైల్స్, కాపీయింగ్, పేస్ట్ ఇవన్నీ యూజ్ చేయడానికి లెఫ్ట్ క్లిక్ అనేది వాడుతూ ఉంటాం. సో నెక్స్ట్ మౌస్ గురించి అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ చేయండి, పర్వాలేదు. నెక్స్ట్ ఏంటంటే కీబోర్డ్. ఈ కీబోర్డ్ కూడా మనం డేటా ఇస్తుంటాం కదా. సో కీబోర్డ్లో వచ్చేసి ఏంటంటే మేజర్గా 4 parts ఉంటాయి. 4 or 5 చూద్దాం ఎన్ని పార్ట్స్ ఉంటాయా. ఈ ఫస్ట్ లైన్ ఉంది కదా ఫ్రెండ్స్, మనకి ఫస్ట్ లైన్ మనం ఏమంటామంటే ఫంక్షనల్ కీస్ అంటాం. సో నేను మామూలుగా చెప్పేస్తాను, తర్వాత నేను డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఈ బార్డర్, ఈ అవుట్లైన్, ఈ మొత్తం కీస్ని మనం ఏమంటామంటే ఆల్ఫాబెటికల్ కీస్ అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి డైరెక్షనల్ కీస్, టాప్, బాటమ్, లెఫ్ట్, రైట్ అనమాట. సో వీటిని మనం డైరెక్షనల్ కీస్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి న్యూమరికల్ కీస్. దీన్ని మనం ఏమంటామంటే నెంబర్స్ అని కూడా అంటాం. నెంబర్స్ ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్ బై, అలా రకరకాలుగా ఇవన్నీ కూడా వాడుతుంటాం అన్నమాట. సో ఇది కంప్యూటర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మీరు చూసిన వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమని అడగండి. సో నా ఛానల్ని సపోర్ట్ చేయండి.